సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కోస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క తదితరులతో కలిసి నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో తలపై కండువా చుట్టుకుని దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యేలు వేడ్మా, బొజ్జు, ప్రేమ్ సాగర్లు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. మరో 2 గ్యారంటీ పథకాల త్వరలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేస్తామని ప్రకటించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని అతి త్వరలో అమలు చేస్తామన్నారు. ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభ నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు. తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ నాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. బాగంబర్పేటలో బీజేవైఎం గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు నందరాజ్ గౌడ్ 31వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నందరాజ్ గౌడ్ తో తనకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నందరాజ్ గౌడ్ దేశభక్తిని, పార్టీ సిద్ధాంతాల పట్ల తన చిత్తశుద్ధిని కొనియాడారు. హైదరాబాద్ నగరంలో యువ మోర్చా అధ్యక్షుడిగా ప్రజల తరపున నందరాజ్ గౌడ్ అనేక పోరాటాలతో ఉద్యమాలు చేశారన్నారు. కార్పొరేటర్ గా చిన్న వయసులోనే ఎన్నికై పాదయాత్రలతో ప్రజలకు అందుబాటులో ఉండేవారన్నారు. ప్రతి బస్తీలో కార్యకర్తలు ప్రజల కష్టాలు తీర్చేలా సేవలందించారని గుర్తు చేశారు. కరిసేవలో నందరాజ్ గౌడ్ పాల్గొన్నారు. నేడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ఆయన ఆశయం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందరాజ్ గౌడ్ ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో బలైన అయోధ్య కరసేవకుడని ఆయన గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. గత 10 సంవత్సరాలుగా పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలను ఉక్కు పాదంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అణిచివేసింది. కాబట్టి ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఐఎస్ఐ పేరు చెప్పడానికి, ఐఎస్ఐ ఏజెంట్గా కార్యక్రమాలు కొనసాగించడానికి ఈరోజు పూర్తిగా కనుమరుగైందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాదు, ఏ పాకిస్తాన్ అయితే భారతదేశానికి డబ్బులు పంపడము, ఇండియన్ కరెన్సీ వాళ్ళు ముద్రించి భారతదేశానికి పంపించేట్టున్నారో ఆ పాకిస్తానే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కారణంగా, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యల కారణంగా, ప్రపంచంలో భారతదేశం చేసినటువంటి చర్యల కారణంగా ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకైక ఇండి ఒక చైనా తప్ప మరొక మిత్రులు లేని రోజు పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్ ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, నా దేశంలో వచ్చి నా దగ్గర ఉగ్రవాద కార్యక్రమాలు చేసేటువంటి పాకిస్తాన్ తన దేశంలోనే ఈరోజు తినడానికి తిండి లేకుండా, మరి ఈరోజు రొట్టె ముక్కల కోసము ఈరోజు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కారణంగా, పాకిస్తాన్ చేసినటువంటి అనేక రకాల పాపాల కారణంగా. వారి స్తూపం వద్ద కుటుంబ సభ్యులు
కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో పాటు సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారితో పాటు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మల్లారెడ్డి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడమే అని మల్లారెడ్డి మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండల స్థాయి, గ్రామ స్థాయి, మున్సిపాలిటీ స్థాయి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగేటంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినారు. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినాను. నాకు 71 సంవత్సరాలు, నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతుడికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీసుకోవాలని. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా. మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆశ ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, అక్కలు కానీ, బావలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు. మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తాను. నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను, సినిమా డైలాగ్ కొడతలేను. మీకు రియల్గా చెప్తున్నాను, నా మనసులో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, ఈ 4 ఏళ్ళలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి, మీ అందరికీ కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు హైకోర్టు నిర్మాణానికి అప్పగించొద్దంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు వర్సిటీ ముందు 25వ రోజు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు పరీక్షకు వెళ్తుండగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. జీవో 55 రద్దు చేసేంత వరకు వర్సిటీలో పరీక్షలు జరపవద్దని ఆందోళన చేస్తున్న విద్యార్థులు హెచ్చరించారు. పరీక్షలు జరపొద్దంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. ప్రొఫెసర్లను బయటకు పంపించిన విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కాదన్నా, ఇది యావత్ తెలంగాణ రైతాంగం పోరాటం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఉన్నదే రైతాంగం కోసము, రైతుల కోసం, రైతులకు సేవలు అందించడం కోసము. ఇవాళ విద్యార్థులతో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. రేపటి నాడున మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అదే విధంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందుగానే మెన్షన్ చేశామో ఆ డిమాండ్స్ ఏంటంటే యూనివర్సిటీ భూములలో ఉన్న 2014 మా పేరెంటల్ యూనివర్సిటీ యాంగ్రూర్ నుంచి మాకు ఎంతైతే అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కేటాయించారో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పటికి మాకు అవే ఉండాలి. మిగతా ఏమైనా కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారా, లేదంటే వాటి యూనివర్సిటీ పేరు మీద మారుస్తారా, మార్చి మాకు మా యూనివర్సిటీని కాపాడండి. దయచేసి జియో 51 వెంటనే వెనక్కి తీసుకొని రైతాంగానికి, రైతును రాజుగా మారుస్తున్న ప్రభుత్వము రైతును రాజుగా మార్చే క్రమంలోనే ఉండాలి కానీ వ్యవసాయ పరిశోధనలు ఆపడానికి ఎందుకు అడ్డుకుంటుంది? దయచేసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కట్టడం కానీ ఎన్ని కట్టడాలు కట్టినా కూడా వాటన్నిటిని తొలగించి 50 పైన ఇవ్వలేదు. విద్యార్థుల వ్యతిరేకంగా మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడు చేయలేదు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా చేస్తున్న ఒక అపవాదంతోనే, కొంతమంది ఒక ప్రాపగండతోనే ప్రభుత్వం నేను తీసుకోవడానికి చాలా క్లియర్గా చెప్పింది.
కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం బుల్డోజ్ చేసే విధంగా విద్యార్థుల నిర్ణయాలకు వ్యతిరేకంగా, పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ భూములను తీసుకోవడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. యూనివర్సిటీ పక్కన అయినా ఎవరైనా బడాబాబుల భూములు ఉన్నాయని ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని మన జియో 55 పేరు మీద ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి. పరిశ్రమలకు, పరిశోధనలకు పరికరాలు సమర్పించిన ప్రభుత్వమే ఇలా విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకుంటుంటే విద్యార్థి లోకం ఎట్టుకోవాలి. రైతులందరూ మన విద్యార్థులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. జియో 55 వెంటనే ఫార్మింగ్ కమ్యూనిటీకి, రైతులకు సేవలు అందిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్న ఏకైక యూనివర్సిటీ తెలంగాణ మొత్తంలో. అంటే ఇప్పుడు మా యూనివర్సిటీ చుట్టూ అక్రమ కట్టడాలు కట్టి మా అస్తిత్వం తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ఎవరైతే తెచ్చిరో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేసి మా చదువుని కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. మాకు అస్తిత్వం, మా యూనివర్సిటీ అస్తిత్వం పోయే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని తెలిపారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడి 25 ఎంపీ సీట్లలో 4-5 మాత్రమే వస్తాయని అంటున్నారని హరీష్ రావు తెలిపారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు ఇక్కడ కూడా అదే గతి పడుతుందని విమర్శించారు. మనం భయపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు తమదేనని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదామని పిలుపునిచ్చారు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన తాము ప్రజల పక్షమని స్పష్టం చేశారు. ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పని చేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను. సీఎం రేవంత్ రెడ్డి 6,956 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఓయూ జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. మరో 7 లక్షల మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించిన సీఎం మిగతా 2 లక్షల ఉద్యోగాలు కూడా 1 సంవత్సరంలో ఇస్తామని హామీ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాకముందే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంజీ, సతీష్, సింహాద్రి, అనిల్, యాదగిరి గౌడ్, మధు, రమణ, మచ్చ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే వేల మంది నిరుద్యోగులకు భరోసానిస్తూ మేము సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ ఇంట్లో ఉన్న తన కొడుకు, బిడ్డ, అల్లుడు, ఆ అల్లుని వాళ్ళ భార్య, కొడుకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కానీ తెలంగాణలో ఉన్న 20-30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టి ఏ ఒక్క నిరుద్యోగి కూడా సరైన న్యాయం చేయలేదు. ఎన్నో వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైండు. మొన్న బోడో సునీల్ కూడా సెల్ఫీ వీడియో పెట్టుకొని కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగాలు రాలేదు, నేను మనోక్షోభనకు గురై ఆత్మహత్య చేసుకుంటానని ఒక బోడో సునీల్ అనే ఒక గిరిజన విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటా స్పందించని కేసీఆర్ ఇవాళ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సీసీ రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. 124 డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని పెండింగ్ నిర్మాణ పనులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ నిర్మించారు.
ఎన్టీఆర్ నగర్ నుండి పీజీఆర్ నగర్ కు వెళ్లే సీసీ రోడ్డు కొరకు గతంలో 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. రోడ్డును మంచిగా లేవలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భాస్కర్, కాజా, వెంకటేష్ గౌడ్, ఇంతియాజ్, పోషెట్టి గౌడ్, మహేష్, కాటిరా కరవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని, ఉద్యమ ఆకాంక్షలకు అవకాశం దొరికిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండారాం అన్నారు. సంగారెడ్డిలో సన్మాన సభలో పాల్గొన్న కోదండారాం గత ప్రభుత్వ ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ ఎన్నో దోపిడీలు, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ చేసిందని ఆరోపించారు. రైతులు ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్న కోదండారాం ధరణిలో భూములు స్వాధీనం చేసుకుని రైతులను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ వ్యాపితంగా ఒక 2 భావాలు వినబడ్డాయి, అభిప్రాయాలు వినబడ్డాయి. మొదటిది ఏంటంటే ఒక భారం నెత్తి మీదకెళ్ళి కింద దించుకున్నట్టున్నది, ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నాం, సంఖ్యలు తెగిపోయినట్టుంది, స్వేచ్ఛగా ఉన్నాం, రంది లేదు మనకిప్పుడు అని మాట ఒకటి వినబడ్డది. దాంట్లో భాగంగానే చాలామంది ఎన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడినాం కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం, రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక రెండవది ఏంటంటే చాలామంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు. దాని అర్థమైంది 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది. దాని అర్థమైందంటే ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించారు. కాలనీ వాసులందరూ ఏకతాటిపై ఉంటూ కాలనీ కామన్ ఏర్పాటు చేసుకోవడం అనేది అభినందించవలసిన విషయమని కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్లోని ఆంధ్ర బ్యాంకు ఎంక్లేవ్ కాలనీ కామన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంకు ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసుకున్న కాలనీ కామన్ కార్యక్రమం కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీ అభివృద్ధి పనులకి ఎలా వేళలా వారి సహాయం సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంకు ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు గంగాడి శ్రీను, జంజయ్ నాయక్, బాలు నాయక్, నరసింహారెడ్డి, సూర్య, మొగులయ్య గార్, విజయ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 46 జీవో రద్దు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని జీవో నెంబర్ 46 బాధితులు ఆరోపించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో సమావేశం నిర్వహించి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో 46 బాధితులకు అనుకూల ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోతే మినిస్టర్ల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిలబడిన అభ్యర్థిని ఓడిస్తామని ప్రకటించారు. తమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీ సంక్షేమ భవనం నందు ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జెహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేశారు. గెలుపొందిన సీనియర్ సిటిజన్స్ కు నరసింహారెడ్డి బహుమతులను ప్రదానం చేసి అనంతరం డైరీని ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ అనుభవాలు, వారు చెప్పే పలు విషయాలు, వారి వారి రంగాలలో సమాజానికి చేసిన సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కలిసి కట్టుగా మానసిక ఉల్లాసంగా ఉండేందుకు ఈ ఆటల పోటీలు నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో తాను సైతం పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో అనుమతి లేకుండా అక్రమంగా బోర్లు వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరు వేస్తున్న సమయంలో వచ్చే శబ్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కీసర మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి షామీర్పేట వెళ్లే దారిలో అనుమతులు లేకుండా బోర్ వేయడంతో దాని నుంచి వచ్చి దుమ్ము వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వాల్టా చట్టాన్ని సైతం పక్కన పెట్టి బోర్లను ఇష్టారాజ్యంగా వేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం వైఖరి దీనికి కారణమన్నారు. స్థానికుల సమస్యలపై మీడియా ప్రశ్నించగా బోరు యాజమాని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు బోర్ల ఏర్పాటును కట్టడి చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరారు. రాష్ట్రంలో మంత్రివర్గం తీర్మానం చేశాక కులగణన చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఓయూ అధ్యాపకులు, విద్యార్థుల తరపున స్వాగతిస్తున్నామని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చింత గణేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనను నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్ర దేశ స్థాయిలో కులగణన చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో
కులగణన చేయటం ద్వారా అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ కులాలకు, వివిధ తెగలకు, ఆదివాసీ సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా చాలామంది బీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఆదివాసీలు రకరకాలైనటువంటి సామాజిక, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కోటిచ్చినట్లు కనిపిస్తోంది. దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద తందూరి హోటల్ నుంచి వస్తున్న మురుగునీరు ఏరులై పారుతున్న అధికారులు పట్టినట్లుగా వివరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎంతో మంది కలెక్టరేట్ కార్యాలయానికి వస్తూ పోతూ ఉంటారు. తమ వ్యాపారం కోసం హోటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఎవరి ముడుపులో వారికి ముడుతున్నాయేమో అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి కోరారు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. రవీంద్ర భారతిలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాలల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుభద్రులైన 500 మంది విద్యార్థులకు పట్టాలను ఆచార్య లింబాద్రి అందజేశారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆచార్య లింబాద్రి సూచించారు. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాన్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్కు ఒక ప్రత్యేకత ఉంది. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వారు కళాశాలను ఏర్పాటు చేయటం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏదైతుందో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలి, ఏ రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఈ సమాజంలో, ప్రపంచంలో వస్తున్నాయో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, పిల్లలకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇవాళ బీకామ్ అంటే తపస్య అంటే బీకామ్ అన్నంత రీతిలో విద్యార్థులు రాగలుగుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ నేత దరఖాస్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశానని రాజేందర్ రావు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ పెద్దలు గుర్తించాలని రాజేందర్ రావు కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ నా మద్దతు తెలిపి నా శాయశక్తుల వాళ్లకు సహాయ సహకారాలు అందించినాను. నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసి గౌరవనీయులైన సోనియా గాంధీ గారు, గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ పోరాట యోధుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన డేరింగ్ అండ్ డాషింగ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, పూజ్యులు జీవన్ రెడ్డి గారు, మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి ఆశీస్సులతో నేను నా శాయశక్తుల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను మట్టి కనిపించి కానుకగా సమర్పిస్తాను అని ఘంటాపథంగా చెప్తున్నాను. మలక్పేట్ నియోజకవర్గ సైదాబాద్ డివిజన్లో ప్రజల పౌర సమస్యలు సత్వర పరిష్కారాల ప్రయత్నంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీంద్రారెడ్డి కాలనీ వాసులు సందర్శించారు. ప్రజలు కాలనీలో జీహెచ్ఎంసీ పనులను బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీకి సంబంధించిన ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అభ్యర్థించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించిన వాటిని కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కొత్తకాపు అరుణ రవీంద్రారెడ్డి అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని కాలనీ వాసులు కార్పొరేటర్ కొత్తకాపు అరుణ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 3వ రోజు విచారించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా ఏసీబీ విప్పుతుంది. ఈ నెల 7 వరకు శివబాలకృష్ణకు విచారణ కొనసాగనుంది. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. శివబాలకృష్ణ బినామీలకు 2 నెలల క్రితం హిండో సిటీ కార్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తుంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ. దీంతో 2వ రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దిగా సమాధానాలు చెబుతున్నాడు. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరా తీస్తుంది ఏసీబీ. 2 ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు.